ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,74,057 మంది దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దే సరుకులు పంపిణీ చేయనున్నారు. పోర్టబిలిటీ సౌకర్యం అందుబాటులో ఉన్నందున కార్డుదారులు సమీపంలోని ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు పొందొచ్చు. రైస్ కార్డు నమోదైన డీలర్ దగ్గర తీసుకోవాలనే నిబంధన లేదని, దీనికి సంబంధించిన సాంకేతిక మార్పులు కూడా చేశామని మంత్రి స్పష్టం చేశారు. రేషన్ దుకాణంలో సరుకు నిల్వలు, వాటి తూకాలు, సంబంధిత వివరాల్ని బోర్డులో విధిగా పొందుపరచాలన్నారు. డీలర్లు రెవెన్యూ, తూనికలు, కొలతల శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు కూడా స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సాంకేతిక సమస్య తలెత్తినా వారిని గంటల తరబడి కూర్చోబెట్టకుండా ఫోటో తీసుకుని సరుకులిచ్చేలా ఆదేశాలిచ్చామని మంత్రి తెలిపారు. గతంలో ఎండియు వాహనాల్ని వీధి చివర్లో ఆపేసి కొంతసేపు సరుకులిచ్చి మరికొంతమందికి రేషన్ ఇవ్వకుండా మాయం చేసిన పరిస్థితులుండేవన్నారు. వాటిని నియంత్రించేందుకే ఎండియు వ్యవస్థను రద్దు చేశామన్నారు. రేషన్ దుకాణాలపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ లోపు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని మంత్రి చెప్పారు. ఆ సమయంలో ఎప్పుడైనా రేషన్ తీసుకునే వీలుంటుందన్నారు. గతంలో వలె వాహనం కోసం పనులు మానుకుని ఇళ్ల వద్దే ఉండాల్సిన అవసరం లేదన్నారు. వీలున్న సమయంలో రేషన్ తెచ్చుకోవచ్చన్నారు. సరుకులు లేవని ఏ ఒక్కరిని తిప్పి పంపే పరిస్థితి ఉండదన్నారు. రేషన్ దుకాణం ఎదుట దుకాణదారుడి ఫోటో, అధికారుల ఫోన్ నెంబర్ కనిపించేలా ఫ్లెక్సీ ప్రదర్శించాలని కూడా ఆదేశించారు. అదేవిధంగా 60 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులైన 15.56 లక్షల కుటుంబాలకు వారికి ప్రతి నెల 5వ తేదీలోపు సరుకుల్ని వారి ఇళ్ల వద్ద అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ బాధ్యత రేషన్ దుకాణదారులే తీసుకుంటారని వెల్లడించారు. రాష్ట్రంలో 29,760 దుకాణాలను పునరుద్ధరించామన్నారు. తూకాల్లో వ్యత్యాసం ఉన్నా, సరుకులు లేవని తిప్పి పంపిన డీలర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారాల్లోనూ సరుకులు పంపిణీ చేయాలని, రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేసేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా డీలర్లు పనిచేయాలని, ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలకు ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేశారు.